సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? ఇప్పుడు గత ప్రభుత్వం చూస్తే ఈ ప్రభుత్వం అంతా శ్యామలంగా సత్యామలంగా ఉంది. అంటే ఇబ్బంది లేదు, ప్రజలకి ఇబ్బంది లేదు. ప్రజలు అనేవారు గత ప్రభుత్వంలో భయపడుతూ బతికారు. మనకి ఏది సంక్షేమం వస్తుందని అడగలేదు, కానీ ఇప్పుడు సంక్షేమం ఇచ్చినా ఇవ్వకపోయినా అభివృద్ధి మనకు కావాలి. రోడ్లు కానీ, ఒక ఇండస్ట్రీస్ కానీ, ఒక అమరావతి కానీ, ఒక రాజధాని కానీ చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయి. అది దానికి లోకేష్ చంద్రబాబు బాగానే అభివృద్ధి చెందుతున్నారని వాళ్ళ ఆలోచన. సార్ ఇప్పుడు గతంలోనే మద్యం స్కామ్ చాలా జరిగింది అన్నారు. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు ప్రజలకి నాణ్యమైన మద్యం అయితే లేదు. రేట్లు భారీగా పెంచుకొని వాళ్ళు పర్సనల్ ఫ్యాక్టరీలను పెట్టించుకొని నిక్కరు బ్రాండ్లు చూపించి మనుషులు చాలా ఇబ్బంది పెట్టి లోటు బాగా లేబర్కి అయితే విపరీతంగా అతనికి వాళ్ళకి అందే నిక్కరు కూడా నాణ్యమైన నిక్కరు ఎన్నో మంది కాళ్ళు పడిపోయి చనిపోయి ఎన్నో గత ప్రభుత్వాలు జరిగాయి. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. వాళ్ళకి స్వార్థంతో లేకుండా మనుషులు ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనవసరం, షాప్కి వెళ్తే నాకు అనుకున్న బ్రాండ్ దొరుకుతుంది, నేను సంతృప్తిగా ఉన్నాను అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కూడా జరుగుతున్నాయి. గతంలో అవి ఉండేవి కాదు, డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. ఇప్పుడు అన్ని ఇది పెట్టడం వల్ల మంచి గవర్నమెంట్కి అన్ని లాభాలు పక్కగా. ఎందుకంటే ఎన్నో డైరెక్ట్ క్యాషే, ఓన్లీ క్యాష్. ఒక కార్డు కానీ, ఒక ఫోన్ పేలు కానీ, అసలు బయోమెట్రిక్ ఏదీ లేదు. అన్ని నిక్కర కుంభకోణం విపరీతం జరిగిందండి. విపరీతం రేట్లు పెంచుకొని డబ్బు కట్టలు కట్టారు. ఫోన్ సంచులతో కట్టలు కట్టి తీసుకెళ్లారు. ఒక్క ఫోన్ పే కానీ డబ్బు పనిచేసేది కాదు ఏదండి. ఇప్పుడు ఎలా కాదండి, మనకి అవైలబిలిటీ ఎలా కావాలి అలాగే. ప్రజలు సామాన్యమైనకి ఏ బ్రాండ్ కావాలన్నా, ఏ డబ్బులు కావాలన్నా, ఆ ఆరోగ్యాన్ని మంచి కొనుక్కోవాలన్నా కొనుక్కోగలడు. చంద్రబాబు మీద నమ్మకం ఉందా సార్? డెవలప్మెంట్ దిశగా వెళ్తుంది పక్కాగా చంద్రబాబు లోకేష్ కానీ బాగా కూటమి ప్రభుత్వం మేము హ్యాపీగా పోతున్నాం.